హాయ్ అండి అందరికీ. ఒక దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో. ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి కూడా తినొచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని చూడండి, ఇలా పౌడర్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని చిన్న ముక్కలుగా చేసిన టమాటాలను వేసుకోవాలి. తినే కారంని బట్టి 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు పుదీనా వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. వాటర్ ఏం పోయొద్దు, టమాటాలు వచ్చిన వాటర్ని సరిపోతాయి ఉడకడానికి. మొత్తం టమాటాలు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చల్లగా అయ్యే వరకు గాలికి పెట్టుకోవాలి. ఇందాక మిక్సీ పట్టిన పల్లి పొడిలో ఈ టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడాక 4-5 ఎల్లిపాయలు వేసుకోండి. 2 స్పూన్ల జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 4-5 వట్టిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టినంత వారిచిన దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, వేడి వేడి టమాటా పుదీనా చట్నీ రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.